ఏపీలో గెలవబోయేది వైసీపీయేనని ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నేతలు కోట్లలో బెట్టింగులు పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలుగు తమ్ముళ్లంతా మునిగిపోతారంటూ జోష్యం చెప్పారు. 151కి పైగా అసెంబ్లీ, 22కి పైగా ఎంపీ సీట్లను తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ నేత ప్రమాణ స్వీకారానికి టైం డేట్ కూడా ఫిక్స్ అయిందన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతమవుతాయన్నారు. ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ వాని మాటలకు, వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.5 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టుగా వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము. దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.